హాయ్ ఫ్రెండ్స్, చూడండి మొయ్యి చేపల పులుసు పెడుతున్నాను. ఇక మొయ్యి చేపలను శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను. ఈ మొయ్యి చేపల్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇక చేపల పులుసు సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుంటాను. చిటికెడు పసుపు, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయ ఒకటి వేసుకుంటాం కాబట్టి 2 స్పూన్లు కారం. ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇట్లా మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇక స్టవ్ ముట్టించుకున్నానండి. స్టవ్ ముట్టించుకొని ఇట్లా ఫ్రీ సట్టి పెట్టుకోవాలి. ఫ్రీ తేపాలు పెట్టుకుంటే చేపల పులుసుకు బాగుంటుంది. ఇప్పుడు తగినంత ఆయిల్ పోసుకుంటున్నాను. అంటే 3 గంటలు ఆయిల్ పోసుకోవాలి. చేపల కూరకి ఆయిల్ ఎక్కువ పట్టింది. 3 గంటలు ఆయిల్ పోసుకున్నాను. ఈ ఆయిల్ వీటెక్కేలోపు జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర ఫ్రై అయ్యేలోపు కరివేపాకు 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు, 3 పచ్చిమిర్చి చిలుకలు, ఒక 2 ఉల్లిపాయలు. ఇవి ఫ్రై అవ్వాలి. ఇక ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన కానీ ఇక చూడండి అల్లం చిల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇక ఫ్రై చేసుకోవాలి. మొయ్యి చేపలు ఫ్రై మీరు ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అక్షయ 446 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం కలిపి పెట్టుకున్న కారం, కలిపి పెట్టుకున్న చేపలు వేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఇవి దాంట్లో వేసుకోవాలండి. మొత్తం దీంట్లో వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోండి. ఒక నిమ్మకాయ సైజు అని చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండు బాగా కలిపి దీంట్లో చేపలలో వేసుకున్నాం. మొయ్యి చేపల పులుసు సూపర్గా ఉండిద్ది. ఇలా చేపగానే వేసుకోవాలండి. ఒక ముల్లే ఉండిద్ది. ఇలా టేస్ట్ కూడా బాగుంటుందండి చేపల పులుసు. ఇవాళ ఆదివారం స్పెషల్ మాకు ఈ చేపల పులుసు. చూడండి ఇట్లా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు చేపల కూరలు వేసుకున్నాం. ఇలా పోసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. దీన్ని మనం గెంటితో కలిపెట్టుకోకూడదండి. సిమ్లో పెట్టుకొని ఇట్లా మనం మట్టి కూడా తీసుకొని ఇలా తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకొని పెట్టుకోవాలి. మనం ముక్క చిదురవకోకుండా ఉండిద్ది. బాగా గుత్తంగా వండుకోవాలి. దగ్గరగా ఉడికిద్ది. ఇలా తిప్పుకొని ఇలా పెట్టుకోవాలి. చూడండి ఆయిల్ కూడా ఎట్లా పైకి తేలుతుందో ఇలా బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకుందాం. చూడండి అయిందో చూద్దాం. చూడండి ఇట్లా బాగా దాదాగా ఉడుకుతుంది. ఇట్లా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి. సూపర్గా ఉండిద్ది. ఏ ముక్కకు ఆ ముక్క కొంచెం మగ్గనిచ్చుకుందాం. బాగా గుర్తంగా అయిన కానీ దింపుకుందామండి. ఇట్లాగే చేసుకోవడం సింపుల్గా బాగుంటుంది. టేస్టీ తక్కువ మన ఇంట్లో ఉన్న రెసిపీస్తోనే చేసుకోవచ్చండి. మసాలాలు ఎక్కువ ఏం పట్టవు. ఓన్లీ అల్లం చిల్లిపాయ, కొబ్బరి పొడి, ఇవన్నీ ధనియాల పొడి వేసుకొని చేసుకోవడమేనండి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. చూడండి ఉడికిపోయింది. ఇలా ఉడికించుకోవాలి. స్టవ్ ఆపేసుకొని మనం గిన్నెలో తీసుకుందాం. చూడండి అట్లా దగ్గరగా బాగా ఉడికిపోయిందో ఇలా 15 నిమిషాలు అయిపోయింది రెడీగా. ఇంట్లో అన్ని మసాలా అయిన ఉంటే సింపుల్గా చేసుకోవచ్చండి. నేను ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. మొయ్యి చేపల పులుసు రెడీ. ఇలా చేసుకోండి. సూపర్ టేస్ట్, సూపర్గా ఉండిద్దని మీరు కూడా ట్రై చేయండి. ఇదిగో ముక్క వేయడంగానే ఇట్లా ఇరిగిపోయిద్ది. సూపర్గా ఉండిద్ది. కూడా ఇది ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి ఈ చేపల పులుసు. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.